అమ్మా చూడమ్మా వీడు నా పర్సులో నుంచి 5,000 డబ్బులు తీసాడు. అమ్మ లేదమ్మా, అక్క అబద్ధం చెప్తుందమ్మా. అబద్ధం చెప్తావురా? వాడు ఇన్ని రోజులు హాస్టల్లో ఉండొచ్చాడు. మంచి చెడు కష్టం సుఖము అన్నీ తెలుసు. నీలాగా 3 పూటలు తిని ఇంట్లో కూర్చొని గాలికి తిరుగుతున్నాడు అనుకున్నావా? ఇంత చెప్పిన తర్వాత కూడా నా మాట నమ్మవా నువ్వు? నమ్మను. నా మాటకి ఇంత కూడా వాల్యూ లేదా? అస్సలు లేదు. సరే అయితే నీ కొడుకు నువ్వే ఉంచేసుకో. అమ్మా అమ్మా, అక్క అబద్ధం చెప్తుంది. నేను 4 సార్లు లెక్క పెట్టా. నేను తీసింది 5,000 కాదు, 2,000. అక్క అబద్ధం చెప్తుందమ్మా, నేను తీసింది 2,000. పావని అంటే రండి కూర్చోండి. సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉందమ్మా, పిలవడానికి వచ్చాం. ఓ అవునా, సరే ఎండని పడి వచ్చినట్టున్నారు కదా, తిన్నానికి అని తీసుకొస్తా ఉండండి. అయ్యో ఫస్ట్ మంచినీళ్ళు కదా ఇవ్వాలి, మర్చిపోయాను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఆంటీ, వాటర్ తాగండి. పూజ గ్రాండ్ గా చేస్తున్నారా ఆంటీ? ఏదో మాకు తగ్గట్టు చేస్తున్నామమ్మా. ఏంటి ఆ పిల్ల తిండి తీసుకొచ్చి అక్కడే పెట్టింది మనకి ఇవ్వకుండా? ఉండివే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, ఇంకేంటి సమాచారం? అయ్యో ఏం సమాచారం చెప్పేదమ్మా. మీ ఇంటికి వచ్చే దారిలో ఇంత పెద్ద పాముని చూశాను. అది ఎంత పొడుగుందో తెలుసా? ఇక్కడి నుంచి అక్కడ నువ్వు తిండి పెట్టావే అంత పొడుగుంది. అయ్యో మాటల్లో పడి అసలు ఇవి ఇవ్వడమే మర్చిపోయాను. ఇదిగోండి తినండి. అమ్మా నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావే? ఈ రోజే డే 1. అయ్యో నేను కూడా తాగచ్చా? తాగొచ్చా అని అడుగుతావేంటే? వెరీ గుడ్, చాలా మంచి డ్రింక్, వెళ్ళి తాగు. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇది తాగడం వల్ల మంచి కలర్ వస్తారంట, ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తారంట. అరే ముందు చెప్పాలి కదమ్మా, కలిసి కూర్చొని తాగే వాళ్ళము. ఇన్ని రోజులు ఎంత భయపడ్డాను. నీ బ్రాండ్ ఏది? బేవర్సముండా, నేను చెప్పింది గ్రీన్ టీ గురించే, ముందు గురించి కాదు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అసలు ఏంటి నువ్వు ఇంత మొండిగా తయారయ్యావు? నా మాట వినట్లేదు, స్కూల్లో టీచర్ మాట ఏం లేదు. అసలు ఎవరు చెప్తా వింటావు? అసలు నాతో మాట్లాడబాకు, నీ మొహం కూడా చూపించబాక. వీళ్ళిద్దరు మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని కలిపేయాలి ఫస్ట్. ఏంటే హెల్మెట్ పెట్టుకొని కూర్చున్నావు? అదిగో అక్కడ ఉందిగా, ఆవిడే నా మొహం చూపిద్దండి, అందుకనే హెల్మెట్ పెట్టుకున్నా. సర్లే నీ బొంద, నీ మొహం సగం అట్లే కనిపిస్తుంది. ఫస్ట్ ఆ హెల్మెట్ తీసేయ్. సరేలే నీకోసం తీస్తున్నా. నీకు బాగా జలుబు చేసింది, టాబ్లెట్లు వేసుకోమంటే వేసుకోవట్లేదు. ఇప్పుడు అదే టాబ్లెట్లని పౌడర్ చేసుకొని వచ్చి ఇదిగో ఈ నీళ్ళలో కలుపుతున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళన్న తాగు, లేదా మమ్మీకి గొడవైనందుకు సారీ అన్న చెప్పు. అమ్మే Oh, no. ఆంటీ అమ్ముందా? లేదక్క, మార్కెట్కి వెళ్ళింది. అవును, నాకు 6 రోజుల నుంచి లెఫ్ట్ సైడ్ లో హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అక్క. నేను మెడిసిన్ చదువుతున్నారా? నాకు తెలిసినంత వరకు అది గ్యాస్ ప్రాబ్లం అయి ఉంటుంది. పెద్ద టెన్షన్ ఏం తీసుకోకు. The next day. అయ్యో ప్రసాద్, ఏమైందంటే నిన్ననే బాగా మాట్లాడాడు కదా ఆంటీ నాతో. ఎవరోనమ్మా ముద్రష్టపతి, నా కొడుకు గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పిండంట. అది గ్యాస్ ప్రాబ్లము ఏం కాదని చెప్పిందంట. పాపిష్టి మోహంది. బాధపడకు జయ, రేపు ఎవరు అది తెలుసుకొని ఇదే చోట్ల పడుకోబెడదాము. అమ్మా ఏంటక్క? ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి అమ్మా. లేవక్క, ముందు పోయి అడుకోపో. అట్లా అనకమ్మా, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, ఇవ్వమ్మా. నేను 10th ఫెయిల్. నీకు మంచి మొగుడెత్తాడమ్మా. నా మొగుడు వేరే దాంతో పారిపోయాడు. నా అలాంటి దానికి దానం చేస్తే మీ నాన్నకి చాలా మంచి జరిగిద్దిలే, ఇవ్వమ్మా. మా నాన్న జైల్లో ఉన్నాడు కదా. సరే మీ అక్కకు మంచి జరిగిద్దిలే, ఇవ్వమ్మా. నా మొగుడు లేచిపోయిందే మా అక్కతో.
ఛీ, ఇదేదో తేడా ఫ్యామిలీ లాగుంది. ఇలాంటి ఫ్యామిలీ నేను ఏడా చూడలేదు. పొద్దున్నే ఎవడ మొహం చూసానో ఏమో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. ఛీ. ఎక్కడికి మమ్మీ ఇంతలా రెడీ అయ్యి వెళ్తున్నావు? ఆ, మీ డాడీ పెళ్ళికి వెళ్తున్నా, వస్తావా నువ్వు కూడా? అమ్మా నాకు కొంచెం పెళ్లి చేయొచ్చు కదమ్మా. ఫస్ట్ ఎవరికైనా ఒక అబ్బాయికి నువ్వు నచ్చని, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. అమ్మా అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తున్నారమ్మా, కొంచెం డబ్బులు ఉంటాయమ్మా. ఆహా, మీ నాన్న ఇంటెనకాల ఓ పెద్ద చెట్టుని నాటాడు, దాని నిండా డబ్బులు ఇరగ్గాసాయి, కింద పడి దొల్లాడుతున్నాయి. పోయి ఆరుకొచ్చుకోపమ్మా. అమ్మా అమ్మా నా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో కుక్క పిల్ల ఉందమ్మా, కేవలం మన ఇంట్లో మాత్రమే కుక్క లేదు. ఒక చిన్ని బుజ్జి క్యూట్ కుక్క పిల్లని పెంచుకుందామమ్మా ప్లీజ్. 25 సంవత్సరాల నుంచి ఒక గేదెను పెంచుతున్నాను ఇంట్లో. దాన్ని ఎందుకు పెంచుతున్నానో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ కుక్క పిల్ల ఒకటి కావాలా? అమ్మా నువ్వు నన్ను రోజు తిడుతుంటావు కదా, అసలు నేను నీకే పుట్టానా లేకపోతే దత్తత తెచ్చుకున్నావా? దత్తత తెచ్చుకునేటట్లుంటే చాలా మంచి అమ్మాయిని తెచ్చుకునేదాన్ని. నీ ఇలాంటి దాన్ని ఎందుకు తెచ్చుకునేదాన్ని? అమ్మా ఏంటయ్యో, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. నేను ఆల్రెడీ ఏసీ వేసుకొని చల్లగానే ఉన్నానయ్యో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది కాదమ్మా, ఆకలి అవుతుంది, అన్నం తినగా 2 రోజులైందమ్మా. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. దానికి నా పర్మిషన్ ఎందుకయ్యా? వెళ్ళి తిని రాపో. ఏమండి, ఇంట్లో ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, నూనె అయిపోయింది, పసుపు అయిపోయింది, ఉల్లిగడ్డలు అయిపోయినాయి, కూరగాయలు మొత్తం అయిపోయింది. ఆపో, అయిపోయింది పోయింది పోయింది పోయిందని మొత్తానికి పోతావు. ఎప్పుడైనా సరే ఉంది 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 అనాలి. అయ్యో, నేను ఏ రోజన్నా మీ మాట కాదన్నానా అండి? పసుపు డబ్బా ఖాళీగా ఉంది, ఉప్పు డబ్బా ఖాళీగా ఉంది, కారం డబ్బా ఖాళీగా ఉంది, ఉల్లిపాయల బుట్ట ఖాళీగా ఉంది, కూరగాయల బాక్స్ ఖాళీగా ఉంది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకొని రాపండి. అన్న నాకు కూడా కొంచెం మీరా, నా చాక్లెట్ అయిపోయింది. పోవే. అరే బాబు, ఆ అమ్మాయి ఆ రకంగా ఏడుస్తుంది అన్నా అన్నని. ఆ చాక్లెట్ కావాలేమి ఇవ్వు, నువ్వే తింటావే. అమ్మ తల్లి, ఆ ఓరక్షణ ఆపు. ఇదిగో ఈ చాక్లెట్ నువ్వే తిను. ఏంట్రా చూస్తున్నావు? నోరు మూసుకొని పో. పావని, ఎందుకలా డల్గా కూర్చున్నావు? ఇది చూడమ్మా, ఇది నీ భర్త ఇల్లు, నీ అత్తగారి ఇల్లు అని అనుకోబాక. ఇది నీ సొంత ఇల్లు లాగా అనుకో. ఇంకొక విషయం, నన్ను అత్త అనుకోబాక, అమ్మ అనుకో. అమ్మ అనుకోవాలా? ఓకే అమ్మా. అమ్మా మీ పెద్ద కూతురండి 2 రోజులు 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ రోజు రావద్దని చెప్పండి, సండే నేను రెస్ట్ తీసుకోవాలి. నా ఐస్ క్రీమ్ ఇది. అమ్మా నా ఐస్ క్రీమ్ ఎవరు తినింది? నేను ఐస్ క్రీమ్ పెట్టానంటే అది ఎవరు తినకూడదని అర్థం. ఛీ, ఇంట్లో ఇంక నుంచి ఏం పెట్టకూడదు. మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్కి వెళ్తున్నారు, నాకు డబ్బులు ఇవ్వు. నేనెందుకు ఇస్తాను? మా అమ్మ నువ్వే కదా, నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? నేను వెళ్ళి రెడీ చేసి వస్తాను, డబ్బులు రెడీగా పెట్టుకో. అమ్మా ఏంటి ఈ రోజు కూడా పప్పేనా? మొన్న పప్పే, నిన్న పప్పే, ఈ రోజు పప్పే, రోజు పప్పే. నేను ఈ రోజు అన్నమే తిన్ను. దీన్ని అనవసరంగా అమ్మా అనుకోమన్నా. అత్తయ్య మీరు టీ తాగుతారా? తాగుతామ్మా. మామయ్య మీరు టీ తాగుతారా? తాగుతాం అమ్మా. ఏమండి మీరు తాగుతారా? సరే అయితే నలుగురికి కలిపి 4 కప్పులు టీ తీసుకురాపోండి. నా కూడా టీ పెట్టాలా? డైలీ నేను పెడతాను కదా, ఈ రోజు మీ కొడుకు పెడితే ఏం కదలే, పో పెట్టుకుని రాపో. అవునమ్మా
మీ చిన్న కూతురు బయటకు వెళ్ళి 3 గంటలు అవుతుంది, ఇంతవరకు ఇంటికి రాలేదు. అదే నేను బయటకు వెళ్తే 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటారు కదా. అంటే ఇప్పుడు తనకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? ఇప్పటికిప్పుడు మీరు దానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి. అమ్మ తల్లి, నేను నీకు అమ్మని కాదు అత్తనే. ఇంక నుంచి నన్ను అమ్మ అనుకోవద్దు, అత్త అని అనుకో. ఎక్కడ తెచ్చావే? త్వరగా ఇంట్లో. ఏమైంది రవి? రవి ఏమైందిరా? రే ఏమైందిరా నీకు? ఏమైంది అన్నకి? మమ్మీ నన్ను లేపుతున్నా, నాకు నిద్ర వస్తుంది. నీకేదో అయిందని మమ్మీ నేను భయపడి సచ్చాము. ఆ బాత్రూమ్ లో లైట్ ఎవరు వేసింది? నేనే. కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఎలినాడు లైట్ ఆపాలని తెలియదా నీకు? నువ్వే కదమ్మా చెప్పావు మూగ ప్రాణుల్ని హింసించకూడదని. అయితే మన బాత్రూమ్ లో 4 బల్లీలు 3 కాక్రోచ్లు ఉన్నాయమ్మా. అవి చీకట్లో ఇబ్బంది పడుతున్నాయని లైట్ వేసి వచ్చా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంత షాక్ అవ్వకు మమ్మీ, బుర్రలేని కొడుకుని కన్నావు కదా. అనవ్వేంచు మరి. వంట చేస్తున్నా, ఏం కావాలి పాని నీకు? నాకైతే ప్రాన్స్ ఫ్రై కావాలి మమ్మీ. సరే తల్లి, నీకేం కావాలి? నాకైతే చికెన్ బిర్యానీ కావాలి. రే నీకు? నాకు మటన్ కర్రీ కావాలి పెద్దమ్మ. సరే అమ్మ, నీకేం కావాలి? అక్క నువ్వు పెట్టే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అక్క. ఇప్పుడు ఇన్ని చెయ్యాలా? సరే. అబ్బా గుమాలించి కొడుతుంది. అవును పిన్ని నా కోసమే బిర్యానీ చేస్తుంది. అంత సీన్ లేదు, నా కోసం ప్రాన్స్ ఫ్రై చేస్తుంది. కాదు నా కోసం చేస్తుంది. నా కోసం చేస్తుంది. నా కోసం చేస్తుంది. మీరు ఆపండి, మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. నేను చెప్పిన చేపల పులుసే చేస్తాను. లేదు మమ్మీ, నాకు ఇష్టమైన మటన్ కర్రీ చేస్తుంది పెద్దమ్మ. నీ ముఖం చూడు వాసన. వంట రెడీ అయింది, ఇంక రండి తిందరు. ఏం చేశాను మమ్మీ? ఇదిగో మీ అందరికి ఇష్టమైన తోటకూర చేశాను. మమ్మీ రేపటి నుంచి నా స్కూల్కి వెళ్ళను. ఎందుకే? ఇదిగో ఈయన వల్లే నా స్కూల్లో పరువు మొత్తం పోతుంది. ఎవడు పెట్టమన్నాడు నీ పరువుని తీసుకెళ్ళి ఆ పిల్ల సంతలో? నీ పరుగు పోయి అంతలా వాకింగ్ చేశాడే. మా ఫ్రెండ్ ఇషాని ఫింగర్ ని కొరికేశాడు మమ్మీ. అప్పుడు బ్లడ్ లోడా లోడా అని కారిపోయింది మమ్మీ. రే రవి, ఎందుకు అలా చేసావు? నువ్వే చెప్పావు కదా మమ్మీ, ఎగ్జామ్ కి ముందు లేడీస్ ఫింగర్ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని. అందుకే లేడీస్ ఫింగర్ తిన్నాను. అరే దొంగన కొడుక, నేను ఏ లేడీస్ ఫింగర్ తినమన్నాను? నువ్వు ఏ లేడీస్ ఫింగర్ తిన్నావు? అమ్మా నీ కొడుకు నీ కుక్కని కొట్టినట్టు చితగ్గొడతాను చూడు. ఎందుకే? స్కూల్లో నా మీద అధికారం చేస్తున్నాడు. అమ్మా ఇది స్కూల్లో పదే అబ్బాయిలతో మాట్లాడుతుందమ్మా. ఏంటే నువ్వు మగ పిల్లలతో మాట్లాడుతున్నావా? వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళందరూ నా ఫ్యాన్స్. ఏంటి అప్పుడే ఫ్యాన్సా? ఫ్యాన్సా జీన్సా? ఇదేమన్నా మిస్ ఇండియా దీనికి ఫ్యాన్స్ ఉండడానికి? అందరు అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకుందమ్మా. అందరు వచ్చి దీని మళ్ళీ అడుగుతున్నారు. ఏంటి మగ పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? అమ్మాయిలు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదమ్మా, అందుకని అబ్బాయిల దగ్గర తీసుకుంటున్నాను. అమ్మా ఎంత కాదు నువ్వు అను, దీన్ని నేను దారిలో పెడతా. స్కూల్ నుంచి ఇంటికి రావడానికే దారి తెలీదు, మళ్ళీ నన్నేం దారిలో పెడతా నీ కోటి నా కొడుకు. నా చేయి పవర్ ఏంటో చూపించాలంటే నీకు సరిగ్గా చేయగడుకోవడానికి రాదు, మళ్ళీ చేయి పవర్ చూపిస్తాడంట. ఉండవే నీ పని చూస్తాను. నువ్వు రోడ్డు మీద స్నానం చేసేటప్పుడు జనాలందరూ చూస్తున్నారు కదా, నువ్వే చూసుకో. ఒక రోజు కాకపోతే ఒక రోజు నీ పని చూస్తానే. నీకు టైం